మనం అనుకుంటాం ఏందంటే దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురాకూడదని చెప్పేసి అనుకుంటాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు తమ లబ్ధి కోసం దేవుడిని కాదు కదా ప్రతి ఒక్క అంశాన్ని చాలా సెన్సిటివ్ అంశాలను కూడా రాజకీయంలోకి తీసుకొస్తారు. అలా తీసుకొస్తే ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి అనేది ఇప్పుడు రీసెంట్ డేస్‌లో చూస్తాను. ఏదైతే తిరుమల తొక్కిసలాటలో దాదాపు 7 మంది చనిపోవడం, ఆ పెద్ద ఇష్యూ అలా ఉండంగానే మరొక పెద్ద స్థాయి ఇష్యూ అయితే జరిగింది. ఏంటి అంటే లడ్డూలు ఇచ్చే కౌంటర్ ఉంటది కదా! ఆ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందంట. ఒకసారి ఆ విజువల్స్ అయితే చూడండి. తిరుమలలో లడ్డూలిచ్చే కౌంటర్ ఉంది కదా! అక్కడ పెద్ద స్థాయి అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడ ఉండే సిబ్బంది తేరుకొని ఈ ప్రమాదాన్ని వెంటనే ప్రమాద తీవ్రతనైతే తగ్గించారు. అంతా పొగలైతే కమ్ముకుంది. ఇక్కడ ఇక్కడ ఈ ఈనుడి దగ్గర ఏంట ఆర్పుతున్నారు పొగల్ని. చూసారు కదా! మన రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసము దేవుడిని రాజకీయాల్లోకి లాగుతూ ఉంటారు. కాకపోతే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు మీరు చూసుకున్నట్లయితే తిరుమల చరిత్రలో ఎప్పుడు కూడా 7 మంది ఎప్పుడు చనిపోలా. మీరు హిస్టరీ చూసుకోండి. తొక్కిసలాట ఘటనలో ఆహ్, శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ళలో ఎప్పుడు కూడా ఈ స్థాయి ఘటన 7 మంది ఎప్పుడు చనిపోలా. కానీ ఏ సంవత్సరం చనిపోయారు? ఖచ్చితంగా లడ్డూ మీద తీవ్రస్థాయి వివాదం వచ్చిన సమయంలోనే జరిగిందది. అంటే ఈ సంవత్సరమే లడ్డూ మీద తీవ్రస్థాయి వివాదం వచ్చింది. ఈ సంవత్సరమే 6 మంది చనిపోయారంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. గాడ్ అనేవాళ్ళు ఎంత పవర్‌ఫుల్లో. ఆ ఇష్యూ జరిగి ఒక వారం కూడా కాకముందే రీసెంట్‌గా తిరుమల లడ్డూలిచ్చే కౌంటర్‌లో అంటే దేవుడు మనకి ఇండైరెక్ట్‌గా ఇంటిస్తుండు. అంటే నేను ఆగ్రహంగా ఉన్నా, అది నేనే చేసినా, ఇది నేనే చేసినా అన్నట్లుగా ఒక రకంగా వార్నింగ్ సైన్ లాంటి రాజకీయ నాయకులకి ఒక రకంగా వార్నింగ్ సైన్ లాంటిదైతే పంపిస్తా ఉంటారు. ఏదేమైనా దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచడం మంచిది. చూసారు గదా! మీరు కోయిన్సిడెన్స్ చూసుకోండి. ఈ సంవత్సరమే లడ్డూ మీద పెద్ద స్థాయి వివాదం జరిగింది. ఈ సంవత్సరం 7 మంది చనిపోయారు. మళ్ళీ 7 మంది చనిపోయిన వారం కాకముందే లడ్డూ కౌంటర్‌లో ఈ స్థాయి ప్రమాదం జరిగిందంటే ఇదంతా కోయిన్సిడెన్స్ జరిగిందా? దీని వెనక ఏదో శక్తి ఉందని మీకు అనిపిస్తుందా లేదా? దీని మీద మీరు కామెంట్ చేయండి. ఓకే మరి థాంక్ యూ. ఏదైతే లడ్డూ మీద వివాదం చేయడం వల్ల ఈ స్థాయి ఇన్సిడెంట్‌లనేవి జరుగుతా ఉన్నాయి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం